ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని పిటిషన్ వేసింది. ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదంటూ పిటిషనర్ కోర్టుకు తెలిపారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. తమ ఫిర్యాదుపై ఈసీ చర్యలు తీసుకోవాలని తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు తెలిపారు. అయితే బీఆర్ఎస్ ఫిర్యాదుపై ఇవాళ స్పందిస్తామని కోర్టుకు తెలిపింది ఎలక్షన్ కమిషన్. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పదే పదే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ నేతలని తమ అభ్యర్థులను కించపరిచే విధంగా ప్రతిపక్ష అటు అధికారంలో ఉన్నటువంటి నేతలు మాట్లాడుతున్నారు. దీన్ని కట్టడి చేయాలంటూ కూడా గతంలోనే అటు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసిన ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి స్పందన ఇవ్వకపోవడంతోనే తాము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామంటూ కూడా బీఆర్ఎస్ నేత తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక దీనిపై స్పందించినటువంటి హైకోర్టు మరి ఎన్నికల కమిషన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించిన నేపథ్యంలో ఈ రోజు దానికి సంబంధించి దానిపై కూడా పూర్తి నిర్ణయం తీసుకుంటామని మాత్రము ఎన్నికల కమిషన్ హైకోర్టుకు చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి దానిపై మరి ఈ రోజు ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది మాత్రం వేచి చెప్పవచ్చు. మరోవైపు ప్రతిసారి కూడా ఎన్నికల సందర్భంగా పార్లమెంటు ఎన్నికలు సమర్పిస్తున్న నేపథ్యంలో ప్రతి సంబంధించినటువంటి కాంపెయిన్ లో కూడా ప్రతిసారి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పదే పదే ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ నేతలని అదేవిధంగా గత ప్రభుత్వాన్ని కూడా పూర్తిగా కించపరిచే విధంగా ప్రస్తావిస్తున్నారు. అదేవైపు అనేక మాటలు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి వాటిని అరికట్టే విధంగా ఎన్నికల కమిషన్ కి ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఈ రోజు మరి ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తున్నారని మాత్రం వేచి చెప్పవచ్చు. గతంలో కూడా అనేక సార్లు కూడా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేసినప్పుడు కూడా ఇప్పటి వరకైతే దానిపై ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. ఇటీవల కాలంలో పార్లమెంట్ ఎన్నికలు ఈ నెల 13వ తారీఖున పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ప్రచార సమయంలో కూడా బీఆర్ఎస్ నేతలపై అటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వారందరినీ కూడా కించపరిచే విధంగా వారి అభ్యర్థులను నీరుగార్చే విధంగా మాట్లాడుతున్నారు. వీటిని అరికట్టే విధంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు తీసుకునే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆ పిటిషన్ లో పొందుపరిచారు. కాబట్టి మరి చూడాలి ఎన్నికల కమిషన్ ఈ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం ఈ రోజుకు ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సునీల్.